హలో. హలో అక్క. హలో. హలో అక్క, నేను రఘువేణ్ని. చెప్పండి రఘువీర్. అక్క, మీరు అన్నట్టు ఒక్క ఎలక్షన్స్ 6 months ముందు చంద్రబాబు నాయుడే చెప్పిండు, ఇట్లా జగన్ ఉన్నప్పుడు ఇట్లా మనము లాస్ట్ లో ఉన్నాం, తెలంగాణ చాలా మనకంట చెప్పిండు. ఇదంతా వీళ్ళకి తెలుసలేదు అక్క. అదే నేను చెప్పేది ఒకటే బ్రదర్, ఏంటంటే ఇప్పుడు ఆడ కూడా అంటే నాకు ఏ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం దిగింది అన్న దానికి నాకు అనవసరం. కాకపోతే జరుగుతున్న విషయాలని చెప్పడమే కదా. ఇప్పుడు మనం ఏపీ విషయానికి వచ్చేసరికి ఏమన్నారు, జగన్ కూడా 7 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిపోయిండు, ఏమీ లేదు, మరో శ్రీలంక అని చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మారిన తర్వాత ఇచ్చిన హామీల్లో భాగంగా సరే ఇప్పటికైతే ఆయన ఒక సంతకం అన్న చేశాడు కదా. ఆయన ఇచ్చిన 5 సంతకాలలో 3వ సంతకము ఏదైతే పెన్షన్ కి సంబంధించి 4,000 రూపాయలకు సంబంధించింది ఉంది కదా. ఎందుకు చేయలేకపోతున్నారు అనేదే కదా. ఇప్పుడు December 9వ చేస్తానన్న రుణమాఫీని వీళ్ళు అన్నారు, వాళ్ళన్నారు కదా. మొత్తము ఆడ ఏమి లంకె బిందెలు లేవు, ఈడ లంకె బిందెలు లేవు. లంకె బిందెలు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఉండవు. రేపు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంటే లంకె బిందెలు పెట్టిపోతారా, లేకపోతే వీళ్ళు పర్మనెంట్ గా కూర్చుంటారా? లంకె బిందెలు ఎవరికి ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పాత ప్రభుత్వాలు ఇక్కడ లంకె బిందెలు పెట్టిపోరు. మీ పరిపాలన ఏ విధంగా వనరులు సమకూర్చుకొని పరిపాలన చేస్తారన్నది ఇక్కడ ముఖ్యమైన పాయింట్ కదా. అక్క ఎప్పుడే ప్రశ్నించే గొంతులు ఇప్పుడు ఏమైనా నాకు ఏమి కాదు తమ్మి, ఏమైతుంది ఏమి కాదు, చూద్దాం. అయినప్పుడు కాదనేం లేదు, అయినప్పుడు చూసుకుంటూ పోదాం. ఎన్నో భరాయించాలా చూద్దాం. చెప్పేదైతే ఇప్పుడు ఛానల్స్ ఉన్నాయి, బాగా చూడకుండా ఏం చేస్తుంటారు. ఒక్కటి చెప్పొచ్చు అక్క, మిర్రర్ టీవీ అంటే పబ్లిక్ ఛానల్ అయిందని ఘోరంగా ప్రభుత్వం గవర్నమెంట్ కి ఫుల్ ఫియర్ పట్టుకుంది అక్క. ఇంకా మీ మిర్రర్ టీవీలో మీరే ప్రతి ప్రాబ్లం ని మీరే చూపిస్తుందని ఇంకా మీ మీదనే ఫోకస్ చేసింది. ఇంకా కాంగ్రెస్ ఆ కామెంట్లు పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్ళిపోరాం అక్క. పట్టించుకుంటలేము. అందుకే ఒక రోజు బాధ అవుతుంది, 2వ రోజు 3వ రోజు మాకేమో ఏమవుతుంది, వీళ్ళు ఇంతేలే అనుకుంటాం, అంతే కదా. రోజు పట్టించుకుంటూ కూర్చుంటామా? పట్టించుకోం కదా అక్క. నీ పేరు మీద నేను టాటూ వేయించుకున్నా అక్క. టాటూ వేయించుకున్నావా? ఏం పేరు మీద? నీ పేరు మీద. ఎందుకు అట్లాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తారు దేవుడా? వద్దొద్దు చెప్పు చెప్పు తమ్మి. మిమ్మల్ని కలుద్దామని ట్రై చేస్తున్న టైం దొరకలేరు. ఎక్కడ తమ్మి నువ్వు ఉండేది? ఎక్కడ? హన్మకొండ. నన్ను కలవాలంటే హైదరాబాద్ లో మా ఆఫీస్ ఉంది తమ్మి, నేను చెప్తాను. ఈ లైవ్ అయిపోయిన తర్వాత మీ నెంబర్ కి పీసీఆర్ టీం ఒకసారి ఆ నెంబర్ కి మన ఆఫీస్ లొకేషన్ పెట్టండి. వాట్సాప్ ఉందా మీ నెంబర్ కి? ఉందక్క. సో ఖచ్చితంగా కలుస్తాను. మీకు లొకేషన్ కూడా పెడతారు, హైదరాబాద్ లో వచ్చి కలవచ్చు తమ్ముడు. మీరు హన్మకొండ రావచ్చు. హన్మకొండ వచ్చినప్పుడు నేను ఫోన్ చేస్తాను, లేదంటే ఈ మధ్యలో ఎప్పుడైనా హన్మకొండ వస్తే డెఫినెట్ గా ఫోన్ చేసి వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు.